నమస్కారం మిత్రులారా. ఒక్క నిమిషం ఊహించుకోండి. మీ ఇంట్లో ఉన్న చెత్తను, డ్రైనేజీని బయటకు పంపే వ్యవస్థ ఒక్కరోజు ఆగిపోతే ఏమవుతుంది? ఇల్లంతా దుర్వాసన, ఉండలేనంత అసౌకర్యం కదా. మరి అదే వ్యవస్థ మన శరీరంలో ఆగిపోతే మనం బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అందుకే ప్రాణాయామం చేస్తాం, గాలి గట్టిగా పీలుస్తాం. కానీ పీల్చిన గాలి గురించి తీసుకున్న శ్రద్ధ బయటకు వెళ్లాల్సిన గాలి గురించి మనం ఎప్పుడూ తీసుకోం. అవును, ఆయుర్వేదం ప్రకారం మన శరీరాన్ని నడిపించేది కేవలం ఆహారం మాత్రమే కాదు, పంచప్రాణాలు. అందులోనూ మన ప్రాణాలను నిలబెట్టేది ఎంత ముఖ్యమో మన శరీరాన్ని శుభ్రం చేసేది అంతకంటే ముఖ్యం. చాలామంది గ్యాస్ సమస్యనో, కాస్త కడుపు ఉబ్బరం అనో తేలికగా తీసిపారేసే ఒక శక్తి మన నడుము కింద భాగంలో దాగున్న ఒక అద్భుతమైన ఇంజిన్. అదే అపాన వాయువు. ఇది గనక దారి తప్పితే కేవలం మలబద్ధకమే కాదు, కిడ్నీలు, గుండె, మెదడు, చివరకు మీ సంతానోత్పత్తి సామర్థ్యం కూడా నాశనమైపోతుందని మీకు తెలుసా? ఈరోజు వీడియోలో మోడర్న్ సైన్స్ కూడా ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న మన ప్రాచీన ఆయుర్వేద రహస్యాలను, అపానవాయువుని ఎలా దారిలో పెట్టాలో, మళ్లీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందాలో వివరంగా లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం వీడియో కాదు, మీ ఆరోగ్యాన్ని మార్చే ఒక గైడ్. చివరి వరకు చూడండి. మిత్రులారా, మన దేహం ఒక అద్భుతమైన యంత్రం. ఈ యంత్రాన్ని నడిపించే బ్యాటరీలే పంచప్రాణాలు. అవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు సమాన వాయువులు. ఇందులో ప్రతిదానికి ఒక బాధ్యత ఉంటుంది. కానీ అన్నిటికంటే ఎక్కువగా మనం నిర్లక్ష్యం చేసేది మరియు అన్నిటికంటే ఎక్కువగా మనల్ని రక్షించేది అపాన వాయువు. సాధారణ భాషలో చెప్పాలంటే ఒక చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి అపాన వాయువు అంత ముఖ్యం. దీని స్థానం ఎక్కడో తెలుసా? మన బొడ్డు అంటే నేవెల్ నుండి మొదలుకొని కాలి పాదాల వరకు. దీని ప్రధాన ఆఫీస్ మన పేగులు అంటే ఇంటెస్టైన్స్ మరియు కటి వలయం పెల్విక్ రీజియన్. దీని పని కేవలం గాలిని కిందికి పంపడమే అనుకుంటే పొరపాటే. ఇది మన శరీరంలో గ్రావిటీ ఫోర్స్ లాంటిది. మనం తిన్న ఆహారం అరిగిన తర్వాత మిగిలిన మలాన్ని బయటకు నెట్టడం, రక్తాన్ని శుద్ధి చేసిన తర్వాత వచ్చిన మూత్రాన్ని పాస్ చేయడం, స్త్రీలలో ప్రతి నెలా జరిగే ఋతుక్రమం సవ్యంగా జరిగేలా చూడ్డం, పురుషులలో వీర్యాన్ని స్ఖలించడం, చివరగా ఒక బిడ్డ తల్లి గర్భం నుండి బయటకు సురక్షితంగా రావాలన్నా ఆ ప్రసవ వేదన వెనక ఉండి నడిపించే శక్తి ఈ అపానవాయువే. అంటే సృష్టి కొనసాగాలన్నా, శరీరం శుద్ధి కావాలన్నా ఈ వాయువు అధోముఖంగా అంటే కింది వైపుకు ప్రవహించాలి. ఇది ప్రకృతి ధర్మం. కానీ ఎప్పుడైతే ఈ ప్రవాహం ఆగిపోతుందో లేదా వెనక్కి తిరుగుతుందో అప్పుడే అసలు విధ్వంసం మొదలవుతుంది. ఇప్పుడొక చేదు నిజాన్ని మాట్లాడుకుందాం. ఈ అపానవాయువు ఎందుకు దెబ్బతింటుంది? దానికి కారణం మనమే. మన ఆధునిక జీవనశైలి పేరిట మనం చేస్తున్న కొన్ని నేరాలు. మొదటి తప్పు వేగ నిరోధన అంటే సప్రెసింగ్ అర్జెస్. మీరు ఆఫీస్ మీటింగ్లో ఉంటారు, లేదా ట్రాఫిక్లో ఉంటారు, లేదా ఏదో పనిలో బిజీగా ఉంటారు. మల విసర్జనకో, మూత్ర విసర్జనకో వెళ్లాలని సిగ్నల్ వస్తుంది. కానీ మనమేం చేస్తాం? కాసేపు ఆపుకుందాంలే అనుకుంటాం. ఆయుర్వేదంలో దీన్నే వేగ నిరోధన అంటారు. ఎప్పుడైతే కిందికి వెళ్లాల్సిన గాలిని మీరు బలవంతంగా ఆపుతారో అది ఎక్కడికి వెళ్తుంది? దారి లేక వెనక్కి ప్రయాణిస్తుంది. అంటే రివర్స్ గేర్. దీన్నే ఊర్ధ్వగతి అంటారు. కిందికి వెళ్లాల్సిన చెత్త పైకి ప్రయాణించి పొట్టలో గ్యాస్, గుండెల్లో మంట, తల బరువు, మైగ్రేన్ లాంటి సమస్యలను తెస్తుంది. రెండవ తప్పు కదలిక లేని జీవనశైలి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. మన పూర్వీకులు పొలం పనులు చేసేవారు, నేల మీద కూర్చునేవారు. దీనివల్ల నడుము భాగం ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుండి షాప్లో కూర్చునేవారి వరకు గంటల తరబడి కుర్చీకే అతుక్కుపోతున్నాం. దీనివల్ల పెల్విక్ రీజియన్లో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అక్కడ వాయువు స్తంభించిపోతుంది అంటే స్టాగ్నేషన్. ఒక పైపులో నీళ్లు ఎక్కువసేపు ఆగిపోతే నాచు ఎలా పడుతుందో మన పేగుల్లో మలం అలా గట్టిపడిపోతుంది. మూడవ తప్పు అర్ధరాత్రి భోజనాలు. సూర్యుడున్నప్పుడే మన జీర్ణశక్తి, జఠరాగ్ని బలంగా ఉంటుంది. సూర్యుడు అస్తమించేదాకా మన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. కానీ మనం రాత్రి 10-11 గంటలకు బిర్యానీలు, పిజ్జాలు, నూనె పదార్థాలు తిని వెంటనే పడుకుంటాం. అపానవాయువు ఆ ఆహారాన్ని అరిగించి వ్యర్థాలను వేరు చేయడానికి కనీస సమయం కూడా మనం ఇవ్వడం లేదు. ఫలితం మరుసటి రోజు ఉదయం మలబద్ధకం. నాల్గవ తప్పు డిజిటల్ డిస్ట్రాక్షన్. ఇది వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ చాలామంది టాయిలెట్కి వెళ్లేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ పట్టుకెళ్తున్నారు. విసర్జన అనేది పూర్తి ఏకాగ్రతతో జరగాల్సిన క్రియ. ఫోన్ చూస్తూ కూర్చోవడం వల్ల మెదడుకు మరియు పేగులకు మధ్య ఉన్న కనెక్షన్ దెబ్బతింటుంది. అపానవాయువు కన్ఫ్యూజ్ అవుతుంది,
సరే, చిన్న గ్యాస్ సమస్యే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ అపానవాయువు చెడిపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఆటో ఇంటాక్సికేషన్ అంటే ఎప్పుడైతే మలం బయటకు వెళ్లదో పేగులు ఆ వ్యర్థాలలో విషాన్ని మళ్లీ పీల్చుకోవడం మొదలుపెడతాయి. ఆ విషం రక్తం ద్వారా శరీరమంతా పాకుతుంది. దీనివల్ల చర్మ సమస్యలు, మొటిమలు, అలర్జీలు వస్తాయి. అంటే మన శరీరం తన్ను తానే విషపూరితం చేసుకుంటోందన్నమాట. కీళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి. ఆయుర్వేదం ప్రకారం ఎముకలకు వాయువుకు దగ్గర సంబంధం. అపానవాయువు ప్రకోపిస్తే అది ఎముకలలో చేరి కీళ్ల నొప్పులను అంటే ఆర్థరైటిస్ను, తీవ్రమైన నడుము నొప్పిని కలిగిస్తుంది. సయాటికా పెయిన్కి ముఖ్య కారణం కూడా ఈ అపానవాయువు వికటించడమే. సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ, ఇది చాలా సీరియస్ విషయం. ఈ రోజుల్లో చాలామంది జంటలు పిల్లలు పుట్టక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. స్త్రీలలో పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, పీసీఓడి, గర్భాశయ సమస్యలు, అలాగే పురుషుల్లో వీర్యకణాల లోపం, వీటన్నిటికీ మూల కారణం నడుము భాగంలో అపానవాయువు సరిగ్గా పనిచేయకపోవడమే. పునాది సరిగ్గా లేనప్పుడు సృష్టి ఎలా జరుగుతుంది? మానసిక సమస్యలు అంటే గట్ బ్రెయిన్ యాక్సిస్. మీకు కడుపులో అసౌకర్యంగా ఉంటే మనసు బాగుండదు. చిరాకు, కోపం, డిప్రెషన్ పెరుగుతాయి. అపానవాయువు అస్తవ్యస్తంగా ఉంటే మీ ఆలోచనలు కూడా అస్తవ్యస్తంగానే ఉంటాయి. కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, అపానవాయువుకి ఒక లోతైన ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. మన శరీరంలో 7 చక్రాలుంటాయని యోగశాస్త్రం చెబుతుంది కదా. అందులో మన వెన్నుపూస చివరన ఉండేది మూలాధార చక్రం అంటే రూట్ చక్ర. ఈ అపానవాయువు ఈ మూలాధార చక్రానికి శక్తినిస్తుంది. ఎవరిలో అయితే అపానవాయువు బలంగా, స్థిరంగా ఉంటుందో వారు మానసికంగా చాలా ధైర్యంగా ఉంటారు. గ్రౌండింగ్ అంటారు దీన్ని. అంటే ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడే స్థైర్యం వారిలో ఉంటుంది. అదే అపానవాయువు బలహీనపడితే అభద్రతాభావం, భయం, రేపటి గురించి ఆందోళన పెరుగుతాయి. మీరు గమనించారా? బాగా భయం వేసినప్పుడు కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. అదే ఈ కనెక్షన్. సమస్యలు చూసి భయపడకండి. మన ఆయుర్వేదం ఎంత గొప్పదంటే సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే పరిష్కారాన్ని చూపిస్తుంది. అపానవాయువుని మళ్లీ దారికి తెచ్చుకోవడానికి ఇక్కడ 4 శక్తివంతమైన మార్గాలున్నాయి. 1. ఆహారమే ఔషధం అంటే డైటరీ ఫిక్సెస్. ఆవు నెయ్యి. మీ మధ్యాహ్న భోజనంలో లేదా రాత్రి భోజనంలో 1 స్పూన్ శుద్ధమైన ఆవు నెయ్యి వేసుకోండి. నెయ్యి పేగులను లూబ్రికేట్ చేస్తుంది. ఇది మలాన్ని జారిపోయేలా చేసి అపానవాయువుకి సహకరిస్తుంది. త్రిఫల చూర్ణం. ఇది అపానవాయువుకి బెస్ట్ ఫ్రెండ్. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో 1/2 స్పూన్ త్రిఫల చూర్ణం కలుపుకొని తాగండి. ఇది కేవలం విరేచనం కోసమే కాదు, పేగులను రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంగువ మరియు వాము. కూరల్లో చిటికెడు ఇంగువ లేదా భోజనం తర్వాత కాస్త వాము నీళ్లు తాగడం వల్ల గ్యాస్ లాక్ అవ్వకుండా ఉంటుంది. 2. యోగాసనాలు అంటే మూవ్మెంట్ మెడిసిన్. అన్నిటికంటే బెస్ట్ ఆసనం మలాసనం అంటే ద గ్యార్లెండ్ పోజ్. మన ఇండియన్ టాయిలెట్ పొజిషన్ ఉంది కదా, అదే మలాసనం. కుర్చీల్లో కూర్చోవడం వల్ల మనం ఈ పోస్చర్ని మర్చిపోయాం. రోజుకి కనీసం 10 నిమిషాలు అంటే ఉదయం లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో ఈ మలాసనంలో కూర్చోండి. ఇది మీ పెల్విక్ రీజియన్ని ఓపెన్ చేస్తుంది, అపానవాయువును కిందకు నెడుతుంది. అలాగే పవన్ ముక్తాసనం. పేరులోనే ఉంది, పవన్ ముక్త అంటే గాలిని విడిపించే ఆసనం. ఇది గ్యాస్ సమస్యలకు తక్షణ ఉపశమనం. 3. అపాన ముద్ర, ద సేక్రెడ్ హ్యాండ్ ముద్ర. దీనిని ముద్రల రాజు అనొచ్చు. ఎలా చెయ్యాలి? మీ మధ్య వేలు అంటే మిడిల్ ఫింగర్, ఉంగరపు వేలు అంటే రింగ్ ఫింగర్ చివర్లను బొటన వేలు అంటే థంబ్ చివరకు ఆనించి ఉంచాలి. మిగిలిన 2 వేళ్లు నిటారుగా ఉంచాలి. దీనిని రోజుకి 15 నుండి 30 నిమిషాలు సాధన చేస్తే మలబద్ధకం, యూరిన్ సమస్యలు, పీరియడ్స్ నొప్పులు అద్భుతంగా తగ్గుతాయి. గుండెకు కూడా ఇది చాలా మంచిది. 4. జీవనశైలి మార్పులు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఐస్ వాటర్ తాగడం మానేయండి. చల్లటి నీరు మీ జీర్ణాగ్నిని ఆర్పేస్తుంది, వాయువును గడ్డకట్టేలా చేస్తుంది. ఎప్పుడూ గోరువెచ్చని నీరే తాగండి. ప్రతి గంటకొకసారి లేచి 2 నిమిషాలు నడవండి. ముఖ్యంగా విసర్జన వేగాలను ఎప్పుడూ ఆపకండి. ప్రకృతి పిలిచినప్పుడు వెంటనే స్పందించండి. అది మీ శరీరం మీకు ఇచ్చే హెచ్చరిక. మిత్రులారా, ఆరోగ్యమంటే కేవలం మందులు మింగడం కాదు, శరీరం లోపల జరిగే ప్రవాహాలను గౌరవించడం. ఏది లోపల ఉండాలో అది లోపల ఉండాలి అంటే శక్తి, రక్తం. ఏది బయటకు వెళ్లాలో అది బయటకు వెళ్ళాలి అంటే మలం, మూత్రం, చెమట. ఈ చిన్న లాజిక్ మిస్ అయితేనే పెద్ద రోగాలు వస్తాయి. ఈ రోజు నుండి మీ అపానవాయువు పట్ల శ్రద్ధ వహించండి. కాస్త సమయం కేటాయించి మలాసనం వేయండి, వేళకు తినండి, ఒత్తిడిని తగ్గించుకోండి. మీ పునాది బాగుంటే మీ జీవితం బాగుంటుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు కొత్తగా, ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, ముఖ్యంగా గ్యాస్ సమస్యలతో, నడుము నొప్పితో బాధపడే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఆయుర్వేద రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.